ప్రపంచవ్యాప్తంగా సుపరిచితుడై దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గ్రేట్ క్రికెట్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోని మూవీ ఎలా ఉంది? ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్పుట్ మెప్పించాడా? ధోని జీవితాన్ని కథగా చెప్పడంలో డైరెక్టర్ నీరజ్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం. బయోగ్రఫీ ఆధారంగా వచ్చే సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాటికి ఉన్న ఆదరణ అటువంటిది. అలాంటిది మనకి ఇష్టమైన ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఎంఎస్ ధోని. అందులోనూ స్పోర్ట్స్ సంబంధిత మూవీ. సినిమాని ప్రేమించే వాళ్ళకంటే స్పోర్ట్స్ని ప్రేమించే ఫ్యాన్స్ ఎక్కువ. ధోని చిన్ననాటి నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగేంత వరకు మధ్యలో ఎదురయ్యే అనుభవాలు, వచ్చే విమర్శలు, దొరికిన ప్రేమ, పెట్టుకున్న లక్ష్యం, ఇలా ధోని జీవితంలో జరిగిన సంఘటనలతో మూవీ సూపర్గా ఉంది. ఒక వ్యక్తి జీవితం కాబట్టి సినిమా కొత్తగా ఉంది. గోల్ కీపర్ నుంచి క్రికెటర్ అయ్యాడనే మనకి తెలుసు, కానీ ఎలా అయ్యాడన్నది ఈ సినిమా చెప్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, స్కూల్ డేస్ లో గోల్ కీపర్ గా ఉండే ధోని క్రికెట్ మీద ఇష్టంతో క్రికెట్ ఆడాలని ఫిక్స్ అవుతాడు. చదువుకుంటూనే పార్ట్ టైం క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ కి పరుగులు పెడుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో ధోనికి ఎదురయ్యే విమర్శలు, సమస్యలని పట్టించుకోకుండా క్రికెట్ లో తన టాలెంట్ చూపిస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ గా ఎదుగుతాడు ధోని. ఇదంతా ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ అంతా ధోని ఫుల్ టైం క్రికెటర్ గా మారిపోతాడు. అదే టైంలో ధోని లవ్ లో పడతాడు. తన టీంలోనూ తన లవ్ లోనూ అప్స్ అండ్ డౌన్స్ చూస్తాడు ధోని. అలా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ తో ధోని ఒక టోర్నమెంట్ కి సెలెక్ట్ కావడం, అందులో బిజీ అయిపోవడం, తన లవర్ చనిపోయిందని తెలుసుకోవడం, అయినా క్రికెట్ ని నిర్లక్ష్యం చేయకుండా టాలెంట్ చూపించడం, ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో నరకం అనుభవిస్తాడు. ఇక కొన్నాళ్ళకి తన టాలెంట్ తో ధోని ఇండియా క్రికెట్ టీం కి కెప్టెన్ అవుతాడు. వరల్డ్ కప్ లు తీసుకొస్తాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇలా ధోని తన జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ చూస్తాడు. ధోని క్యారెక్టర్ కి సుశాంత్ సింగ్ రాజ్పుత్ న్యాయం చేశాడు. ఇక ధోని లవర్ గా దిశా పటాని మెప్పించింది. ధోని వైఫ్ క్యారెక్టర్ లో కైరా అద్వానీ నటన బాగుంది. ఇక భూమికా చావ్లా, అనుపమ్ ఖేర్, రాజేష్ శర్మ వంటి నటీనటులు తీసుకున్న రెన్యూమరేషన్ కి తగ్గట్టుగా పాత్రలకు న్యాయం చేశారు.